ఈరోజు నేను మన వీడియోలో 2 రెసిపీస్ చేస్తున్నానండి. అది బ్రెడ్తో. ఈ బ్రెడ్తో వచ్చేసి ఫస్ట్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. తర్వాత బ్రెడ్ బటర్ జామ్ చేస్తున్నాను. అది అందరికీ తెలిసిందే. బ్రెడ్ బటర్ జామ్ అందరూ మనం నార్మల్గా చేసుకునేది. ఇమీడియట్గా మనకు పిల్లలకి ఆకలైనప్పుడు, ఇంట్లో ఏది రెసిపీస్ లేనప్పుడు టక్కున ఈ బ్రెడ్తో ఇలా చేసుకోవడానికి ఈ 2 రెసిపీస్ నేను మీకు చూపించాలని ఈరోజు మన ఛానల్లో చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా మనము 3 బ్రెడ్ స్లైస్ తీసుకోవాలండి. ఫస్ట్ బ్రెడ్కి వచ్చేసి నేను కిసాన్ ఇది జామ్ ఉంది కదా, ఈ జామ్ పూసుకుందాం. థిక్గా బ్రెడ్కి వచ్చేసి థిక్గా జామ్ అప్లై చేయాలి. ఇది ఫస్ట్ స్లైస్ అండి. చూడండి, ఈ విధంగా మొత్తం జాము అప్లై చేసుకొని ఈ స్లైస్ తీసి మనము పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఈ రెండో స్లైస్కి ఇది అమూల్ బటర్ అండి. ఈ బటర్ దీనికి పూసుకుందాం. ఈ స్లైస్కి వచ్చేసి ఈ బటర్ పూసుకుందాం. ఇది కూడా స్లైస్ మొత్తానికి బాగా అప్లై చేసుకోండి. బటర్ మొత్తం బటర్ అంతా ఈ సెకండ్ బ్రెడ్ స్లైస్కి పూసేసానండి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ పూసుకున్నాం కదా, ఈ జాము ఆ బ్రెడ్ పైనే ఈ స్లైస్ని పెట్టేసుకోవాలి. ఇంకొక స్లైస్ ఉంది కదా, ఈ స్లైస్కి మళ్ళీ మనము కిసాన్ జామ్ అప్లై చేసుకోవాలి. ఈ జామ్ని మళ్ళీ థిక్గా అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ బ్రెడ్ స్లైస్కి కూడా జామ్ మొత్తం అప్లై చేశానండి. ఈ బ్రెడ్ స్లైస్ తీసేసుకొని ఇప్పుడు మనం ముందు 2 అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ పైన ఆ బ్రెడ్స్ పైన ఇది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకొని తినడమే అండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఇలా ఆకలైనప్పుడు ఏం లేనప్పుడు ఇక బ్రెడ్ జాము ఇలా బటర్ ఉంటే ఇలా చేసుకోవచ్చండి. మీరు అనుకోవద్దు ఇది కూడా ఏంటబ్బా వీడియోలో చూపించారని. ఏదో ఇంట్లో సింపుల్గా నేను పిల్లలకి ఎలా చేసిస్తానో మనం వీడియోలో చూపించాలనుకున్నాను మన ఛానల్లో. అందుకే అండి నేను ఇలా చూపిస్తున్నాను. మీరేం తప్పగా అనుకోవద్దు. చూడండి, చాలా బాగుంటుందండి ఇలా తింటే. చూసారు కదా ఎంత సింపుల్ అండి ఈ రెసిపీ చేయడం బ్రెడ్తో. ఇది రెసిపీ కూడా కాదు, సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదా ఈవినింగ్ స్నాక్. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బ్రెడ్ టోస్ట్ అండి. దానికోసము నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ ఇందులో కొట్టి వేసుకోవాలి. త్రీ ఎగ్స్ ఈ బౌల్లో కొట్టివేసానండి. 3 ఎగ్స్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను కారం యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఒక 1/2 స్పూను ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మిరియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే ఇది గరం మసాలా అండి. గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం వేసిన తర్వాత ఇవి ముందు ఎగ్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పాలు కొంచెం యాడ్ చేయాలండి.
పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీ ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇవంతా బాగా మిక్స్ అవ్వాలండి. ఇవంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము బ్రెడ్ స్లైస్ ముంచి మనం పెనం పైన ఇవి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ని ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. పెనం హీట్ అవుతుంది. ఈ బ్రెడ్ స్లైసు ఇందులో ముంచి మనము పెనం పైన కాల్చుకోవాలి. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో బ్రెడ్ని అటు సైడు ఇటు సైడు ఇలా ముంచేయాలి, డిప్ చేయాలి. ఈ స్లైస్ తీసుకెళ్ళి ఇప్పుడు మనము పెనం పైన కాల్చుకోవాలి. పైన ఈ విధంగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి. అటు సైడు ఇటు సైడు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈ బ్రెడ్ స్లైస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, అదేవిధంగా మిగతా స్లైసెస్ అన్నీ ఇలాగే ఈ ఎగ్ మిశ్రమంలో ముంచేసి ఈ ఎగ్లో ముంచేసి పెను మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. అంతే అండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిగతా బ్రెడ్స్ అన్నీ నేను ఫ్రై చేసి మళ్ళీ లాస్ట్లో చూపిస్తానండి. అంతే అండి, సింపుల్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుందండి. మనకు సింపుల్ ఆకలి అయినప్పుడు ఏం లేనప్పుడు టక్కున ఇలా సింపుల్గా చేసుకొని తినవచ్చు. చాలా సింపుల్ అండి రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.